హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ అరుణ గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు, ఈ వారం ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? మనం లేటెస్ట్ వెరైటీస్ చూడబోతున్నాము. ఓకే, ఫస్ట్ వెరైటీ సారీ వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. జార్జెట్ మీద జూట్ అనేది చాలా కొంచెం మనకు వేరుగా వస్తూ ఉంటుంది. జూట్ అనేటప్పుడు ఫ్యాబ్రిక్ మనకు స్టిఫ్ ఉంటుంది. అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా కొంతమంది యూస్ చేయరు కదా, స్టిఫ్ గా ఉందండి కడక్ ఉందన్న వాళ్ళకి ఫాలింగ్ మెటీరియల్ లో కూడా మనం జూట్ తీసుకున్నాం. బోర్డర్ చూసినట్లయితే మనం బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చాం. అవుట్ లైన్ లో వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్, ఇన్నర్ లైన్ లో వచ్చేసి మనకు రెడ్ కలర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనం బాక్సెస్, చిన్న బాక్సెస్ అనేది మనకు బ్లాక్ బేసిక్ మీద బ్లూ కలర్ అనేది తీసుకున్నాం అనమాట. అలానే మనకు కొంచెం బ్రాడ్ బాక్సెస్ అనేది మనకు ఇన్నర్ లైన్ అంతా కూడా మనం బాక్సెస్ స్టైల్ అంతా కూడా గోల్డెన్ అనేది యూజ్ చేస్తాం వేరియేషన్ కోసం. అంటే వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారనమాట. సో సారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. కింద బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనం జూట్ క్లాత్ మీదే ప్యూర్ బనారస్ తీసుకున్నాం అనమాట. బనారస్ బోర్డర్స్ అంతా కూడా మనం పికాక్స్ అనేది డిజైన్ చేసాం. ఒకటి వచ్చేసి మనకు బ్రాడ్ గా తీసుకున్నాం, ఇంకో పికాక్ వచ్చేసి మనకు స్మాల్ సైజ్. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు పికాక్స్ అనేది తీసుకున్నాం. ఆ పికాక్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్ మనకు పొరు విప్పినట్టు డిజైన్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. అందులో కూడా కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రెడ్ తీసుకొని చాలా హైలైట్ చేశారనమాట. సో మనకి బోర్డర్ కూడా ఇలాగే బోర్డర్ అంతా ఇలానే కంటిన్యూ అవుతుందండి. ప్యూర్ బనారస్ ఇచ్చేస్తాడు. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు అదే ఫ్యాబ్రిక్ లోనే మనకు ప్యూర్ బనారస్ లోనే మనకు పళ్ళులు అంతా తీసుకున్నారు. అటు సైడ్ మనకి ఏంటంటే చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్యలో అంతా యాంటిక్ తోటి మనకు వేవి అనేది కంటిన్యూ ఇచ్చేసారనమాట పళ్ళ పాటలో. సో సారీ మొత్తం కూడా సారీ మొత్తం ఇలానే రన్ అవుతూ వస్తుందండి. జూట్ క్లాత్ లో అంటే మనకు మాక్సిమం మనకు జూట్ కావాలి, అది స్టిఫ్ ఐటమ్ కదా అనుకున్న వాళ్ళకి కూడా ఇలా ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మనం బోర్డర్ అంతా బ్లాక్ కలర్ యూస్ చేస్తారు కదా, ఓన్లీ మనకు బ్లాక్ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చేసారు అనమాట. సో ఇందులో మనకి వేరియేషన్స్ ఉన్నాయి, వేరియేషన్స్ కూడా మనకు డిఫరెంట్ ఉన్నాయండి. ఇందులో కూడా మనకు బోర్డర్స్ చేంజ్ ఉన్నాయి, ప్రింటెడ్ ఐటమ్ ఉన్నాయి. అంటే వీటిలో డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకు 2300 పడుతుంది. ఓకే, 2300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ డిజైనర్ వే సారీలో తీసుకున్నాం అనమాట. లైట్ పీచ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ లో మనకు అంటే పీచ్ లోనే లైట్ షేడ్ డార్క్ షేడ్ లో తీసుకున్నాము. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు షెబోరీ ప్రింట్ బోర్డర్ అనేది తీసుకున్నాం. బోర్డర్ లోనే మనకు బ్లూ కాంబినేషన్ లో షెబోరీ ప్రింట్ తీసుకున్నాము. అవుట్లైన్ వచ్చేసి మళ్ళీ మనకి ఏంటంటే సారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ తోటి ఇటు సైడ్ అటు సైడ్ కంట్లో వచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు పిటాయి వర్క్ అనేది తీసుకున్నారు అనమాట. ఈ బోర్డర్ మీద అంతా కూడా మనకు పిటాయి వర్క్ ఇచ్చాడు. కింద బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనం హైలైట్ గా తీసుకున్నాం అనమాట. కింద బోర్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్ వర్క్ అనేది మనకు కంట్లో ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా మనకు బోర్డర్ తీసుకొని డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. అంటే పిటాయి ఫ్లవర్స్ అనేది కూడా డిఫరెంట్ గా మనకు పిటాయి వర్క్ చేసి డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. పైన ఏదైతే మనం షెబోరీ బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ మనకి కింద కూడా అదే బోర్డర్ కంట్లో వచ్చేస్తుంది. దానిపై నుంచి మనకి ఫ్యాన్సీగా బోర్డర్ వస్తుంది అనమాట. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. ఫుల్ సారీ మొత్తం ఇలానే వస్తుంది అనమాట. కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు షెబోరీ బ్లౌజే తీసుకున్నాం అండి. ఓకే, సో క్వైట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే బోర్డర్స్ అంతా యూస్ చేస్తారు కాబట్టి పీచ్ కలర్ కి బ్లూ అనేది చాలా వేరుగా వస్తుంది, చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. ఒక మంచి డిజైనర్ స్టైల్ సారీ కాబట్టి బ్లౌజ్ కూడా ఒక మంచి డిజైనర్ స్టైల్ లో కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ దీంట్లో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. ఓకే, అండ్ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200 పడుతుందండి. ఓకే, సో ఇంత డిజైనర్ సారీ మనకి కేవలం 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ మీదే మొత్తం అంతా కూడా జరీ టిష్యూ అనేది వచ్చింది అనమాట. సారీ అంతా కూడా మనకు క్రేప్ ఫ్యాబ్రిక్ మీద అంతా కూడా మనకి ఏంటంటే జరీ టిష్యూ అనేది ఇచ్చేసారు. ఇది కూడా మనకు ప్యూర్ క్రేప్ వచ్చేస్తుంది అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నామండి. గోల్డెన్ బోర్డర్ మీద అంతా కూడా నెట్టెడ్ మీద గోల్డ్ కలర్ ఇచ్చేసి దాని మీద నుంచి అంతా కూడా గోల్డెన్ డిజైన్ తీసుకున్నాం అనమాట. అంతా కూడా మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చేసారు గోల్డ్ మీద. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకి యాడ్ అవుతూ మొత్తం అంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చేసి అక్కడక్కడ కూడా మనకు ఫ్లవర్స్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. బోర్డర్ లో ఏంటంటే అవుట్ లైన్ లో ఏంటంటే మనకు గోల్డెన్ పల్ వర్క్ తోటి మనకు ఒక లేస్ కంట్లో వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి ఒక లేస్ ఇచ్చారు. బోర్డర్ పై నుంచి అంతా ఇట్లా డిఫరెంట్ గా మనకు సర్వెంట్స్ అంతా కూడా మనకు చిన్న చిన్న స్టోన్ అనేది ఇచ్చారనమాట. హాన్బీ స్టోన్స్ అనేది కంట్లో ఇచ్చేసారు. మొత్తం లీఫ్ డిజైన్ అంతా కంటిన్యూలో వచ్చేసింది అనమాట. మిడిల్ పార్ట్ లో ప్లైన్ గా కాకుండా
పింక్ కలర్ తోటి హెవీగా మనకు ముడి కుట్టు అనేది డిజైన్ లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు కొమ్మ కుట్టి ఇచ్చేసి దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ తీసుకున్నారు. అది కూడా ఏంటంటే మనకు ఫ్లవర్ వర్క్ అనేది కూడా కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో ఫ్లవర్ ఇచ్చారు. మరి మనకు క్రీపర్స్ అంతా డిఫరెంట్ స్టైల్ లో తీసుకొని పింక్ కలర్ తోటి మనకు హన్బీ స్టోన్స్ అనేది కూడా కంట్లో ఇచ్చారనమాట. సర్వెంట్స్ కి అంతా కూడా స్టోన్ వర్క్ ఫిల్ చేస్తారు. షోల్డర్ పార్ట్ అంతా ఇలానే వచ్చేస్తుందండి రిచ్ లుక్ తోటి. అంటే మనకి ఈవినింగ్స్ పార్టీస్ కానివ్వండి అలాంటి వాటికి కూడా చాలా హైలైట్ అవుతుంది అనమాట ఈ పీస్ అనేది. ఫ్రిల్స్ పార్ట్ చూసినట్లయితే మనం షోల్డర్ అంతా హెవీగా తీసుకున్నాం కదా, ఫ్రిల్స్ అంతా కూడా మనకి హాఫ్ డిజైన్ వరకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. హాఫ్ అంతా మనకి మంచి గోల్డ్ ప్లెయిన్ ఇచ్చారు అండ్ హాఫ్ నుంచి కంప్లీట్ హెవీ వర్క్. అంటే మనకి వేసుకున్నా కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లోనే వచ్చేస్తుంది అనమాట వేరియేషన్ కోసము. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనం కాంట్రాస్ట్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఏంటంటే పింక్ కలర్ ఇచ్చారు. బట్ మళ్ళీ మనకి డిఫరెంట్ స్టైల్ లో మనకు బ్యాక్ అంతా కూడా హెవీ రిచ్ లుక్ తోటి బోర్డర్ మీద అంతా కూడా మనం ఇదే డిజైన్ తీసుకున్నాం కాబట్టి హెవీగా మనకు బ్యాక్ అంతా కూడా ఫిల్ చేస్తూ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి మాత్రం 2 హ్యాండ్స్ కి ఇచ్చేసారు అనమాట. 2 సైడ్స్ హ్యాండ్స్ కి ఇచ్చారు, బ్యాక్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ మాత్రం మనకు పింక్ కలర్ యూస్ చేసుకునే దానికి ఇచ్చారు అనమాట. సో ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. చాలా బాగుంటుంది, ఫుల్ పార్టీ వేర్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా అంటే మంచిగా మనకి క్యారీ చేయడానికి కూడా నో ప్రాబ్లం. చాలా బాగుంది, ఇంత లైట్ వెయిట్ గా. అవునండి, ఇంత రిచ్ గా వచ్చిన హెవీగా ఉన్నా కూడా మనకి లైట్ వెయిట్ ఇచ్చేసారు అనమాట సారీ కాస్ట్. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5800 పడుతుందండి. ఓకే, సో 5800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్, మరి మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు, మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. సో వ్యూయర్స్, మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ సారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు, మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. అరుణ గారు, మరి మా వ్యూవర్స్ కోసం ఒక 3 రేట్స్. 4800, 5200, 5500. ఓకే, 4800, 5200, 5500 ఈ 3 రేట్స్లో ఒక కరెక్ట్ రేట్ గెస్ట్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు 549927కి SMS చేస్తే చాలు, మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. అండి ఇదంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీనికి ఏంటంటే సారీ అంతా ప్లెయిన్ గా వచ్చి బోర్డర్స్ మాత్రం హైలైట్ తీసుకున్నాం. బ్లౌజ్ బోర్డర్స్ అనేది హైలైట్ ఇచ్చాం అనమాట. బోర్డర్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు ఉలెన్ వర్క్ తోటి కంటిలో ఇచ్చారనమాట. బోర్డర్ మీద కూడా ఒక ఫ్లవర్ అనేది మనకు పింక్ కలర్, ఎల్లో కలర్ ఇట్లా ఆల్టర్నేట్ తోటి ఇచ్చేసి మధ్యలో అంతా కూడా లీఫ్ డిజైన్ అంతా క్రీమ్ కలర్ తోటి ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. సేమ్ బోర్డర్ పైన అంతా ఇలా కంటిన్యూ వచ్చేసి మిడిల్ పార్ట్ లో ఏంటంటే మనకి ఫ్లవర్ మధ్యలో మిడిల్ లో ఏంటంటే మనకు మిర్రర్ అనేది యాడ్ చేశారనమాట. మొత్తం అంతా ఫిల్ చేస్తూ డిజైన్ చేశారు. ఆల్ 3 సైడ్స్ ఇదే బోర్డర్ వచ్చేసి సారీ అంతా మనకి ఇలానే వచ్చేస్తుందండి ఫుల్ సారీ. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకి దీనికి డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. ఆకృతి బ్లౌజ్ తీసుకున్నాము. అంటే దీనికి బ్లౌజ్ లో కూడా ఆకృతి వర్క్ వచ్చింది అనమాట. మాక్సిమం మనకి బోర్డర్ లో కూడా అదే ఇచ్చాడు కదా. ఫ్రంట్ బ్యాక్ రిచ్ లుక్ తోటి ఇచ్చేసారు. అంటే బోర్డర్ లో ఇచ్చిన ఆకృతి వర్క్ ఇచ్చేసి సేమ్ మనకి హ్యాండ్స్ కూడా 2 సైడ్స్ ఇచ్చారనమాట. సో మనకి ఫ్రంట్ బ్యాక్ అండ్ ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ మనం జస్ట్ అలా కుట్టించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1700 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో 1700 రూపీస్ కి మనకి డిజైనర్ బ్లౌజ్ తో సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనం ఏమైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని విత్ కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇలాంటి సారీసే కాకుండా ఆల్ టైప్ ఆఫ్ అంటే పట్టు కానీ, ఫ్యాన్సీ కానీ, రెగ్యులర్ వేర్ కానీ, పెట్టుబడి కానీ, ఇలా ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు ఎల్లో కలర్ లో తీసుకున్నామండి. మనకు పట్టులో ఇలాంటి స్టైల్ అనేది కొంచెం మనకు వేరుగా వస్తుంటుంది. హాఫ్ వరకు మనకు లైన్స్ తీసుకున్నాం, హాఫ్ నుంచి మనం ట్రీస్ డిజైన్ చేసాం అనమాట. ఎల్లో కలర్ మీద మనకు పింక్ కలర్ తోటి లైన్స్ ఇచ్చేసారనమాట. ఆల్టర్నేట్ గా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ మధ్యలో వచ్చేసి మనకు బ్లూ వేరియేషన్ చూపిస్తూ బ్లూ కలర్ తో డిజైన్ తీసుకున్నారు. ఇటు సైడ్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ మీద మనకు 3 లైన్స్ మాత్రం గోల్డెన్ లైన్స్ అనేది ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా మనకు కడ్డీ బోర్డర్ అనేది గోల్డెన్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు.
దీన్ని చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ అండ్ బ్లూ గ్రీన్ కాంబినేషన్ తోటి మనకు పింక్ ఎల్లో బ్లూ కాంబినేషన్ తోటి మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చేసారనమాట హాఫ్ వర్క్. హాఫ్ నుంచి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నామండి. ఎల్లో కలర్ మీద ప్లైన్ ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు ట్రీస్ డిజైన్ అనేది తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు బ్లూ కలర్ తోటి, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డెన్ అండ్ పింక్ కలర్ తోటి ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ లాగా మనకు పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాము. బోర్డర్ చూసినట్లయితే కింద కూడా వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చాం అనమాట. ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్ మీద వచ్చేసి గోల్డెన్ లేస్ ఇచ్చేసారు. దానిపై నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూ వచ్చేసింది. సారీ అంతా ఇలానే మనకు చాలా రిచ్ గా వస్తూ ఉంటుందండి. అంటే మనకు మాక్సిమం ఇది హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. 2 షేడ్స్ కాబట్టి సారీ కూడా. పళ్ళ పాటు చూసినట్లయితే మళ్ళీ మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం. మంచి పింక్ కలర్ తోటి మనకు ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూ ఇచ్చేసారనమాట. మొత్తం అంతా టిష్యూ ఇచ్చేసి పళ్ళలో ఆ టిష్యూ మీద ఏంటంటే మనకు వెల్వెట్ అవుతూ మనకు పింక్ కలర్ తోటి ఫ్లవర్ వర్క్ ఇచ్చేస్తుంది. దాని మధ్యలో అంతా కూడా మనకు సర్వెంట్స్ కి చిన్న బ్లూ కలర్ తోటి ఇచ్చారనమాట వర్క్ అంతా కూడా. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చామండి. పింక్ కలర్ తోటి ప్లైన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. దీంట్లో కూడా మనకు 6-7 కలర్స్ ఉన్నాయి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 5950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 5950కే మనకి పట్టు డిజైనర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు అస్సాం కోటాలో వస్తుందండి. దీంట్లో వచ్చేసి మనకు మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు, బ్రైట్ కాంబినేషన్ లో. దీనికి కూడా మనకి ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. హాఫ్ వర్క్ వచ్చేసి మనకు పింక్ ఇచ్చేసి మళ్ళీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్, మళ్ళీ లైట్ లో వచ్చేసి మనకు పింక్ కలర్ యాడ్ చేశారనమాట. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు. 2 ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు లీఫ్ డిజైన్ ఇచ్చారు వేరియేషన్ చూపిస్తూ. దాంట్లో కూడా మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ తోటి ఇచ్చి అక్కడ సైడ్ వచ్చేసి మనకు పింక్ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఒక సైడ్ ఇచ్చారు. ఇంకో సైడ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఫ్లవర్ లోనే చిన్న ఒక ఫ్లవర్ ఇచ్చేసి మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్ మనకు చిన్న మ్యాంగో మోటి ఇచ్చారు అనమాట. ఇట్లా బోర్డర్ మీద అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో సారీలు అంతా కూడా మనకి ఇట్లానే ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటుంది. బోర్డర్ పైన కూడా చూసినట్లయితే డిఫరెంట్ గానే ఇచ్చామండి. ఏంటంటే మొత్తం అంతా కూడా పింక్ అండ్ గోల్డెన్ క్రీమ్ లో ఇచ్చేసి దానిపై నుంచి అంతా కూడా మనకు సారీలో వచ్చిన డిజైన్స్ అన్ని కూడా కంటిన్యూడ్ గా ఆల్టర్నేట్ గా వచ్చేసాయి అనమాట. పళ్ళ పట్టు చూసినట్లయితే మళ్ళీ మనకి మెజెంటా పింక్ ఇచ్చారనమాట. పళ్ళోలంతా కూడా మెజెంటా పింక్ ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నారు. పళ్ళ పాటలో వచ్చేసి మనకు మిడిల్ పార్ట్ అంతా మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకు ఫ్లవర్స్ ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా గోల్డెన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మనకు గోల్డెన్ డిజైన్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ గా తీసుకున్నామండి. సారీ అంతా మనకు ఆల్మోస్ట్ రిచ్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం ప్యాటర్న్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పింక్ కలర్ తోటి ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ బోర్డర్స్ ఒకటి వచ్చేసి మనకు బ్రాడ్ ఇచ్చాము, ఇంకోటి వచ్చేసి మనకు స్మాల్ ఇచ్చాము అనమాట. ఇలా కావాలి అన్న కూడా ప్యాటర్న్ చేయించుకుంటే చాలా బాగుంటుంది, సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి మనకి 3500 పడుతుందండి. ఓకే, సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఈ సారీ కాస్ట్ ఓన్లీ మనకి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞ సారీస్ లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు క్రీమ్ విత్ బ్లాక్ కాంబినేషన్ లో ఇస్తారండి డిఫరెంట్ స్టైల్లో. బోర్డర్ చూసినట్లయితే మనకి జస్ట్ బోర్డర్ లోనే మనకి కాపర్ జరీ అనేది యాడ్ చేస్తారనమాట. ఇటు సైడ్ మనకి కాపర్ జరీ ఇచ్చేసి మిడిల్ అంతా మనకు క్రీమ్ కలర్ మీద ప్లెయిన్ గా ఇచ్చారు. బోర్డర్స్ హైలైట్ అని చెప్పచ్చు అనమాట. బోర్డర్స్లో కూడా ఏంటంటే మనకు జూట్లోనే ఫ్యాబ్రిక్ కూడా మనకు జూట్ అంటే కొంచెం మనకు స్టిఫ్గా అలా ఉంటుంది కదా, పట్టులోనే జూట్ అనేది కూడా మనకు దీంట్లోనే ఇంక్లూడ్ అయిపోతూ డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాము. మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి అంతా ప్లెయిన్గా కాకుండా టెంపుల్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం అనమాట. చిన్న టెంపుల్స్ అనేది తీసేసుకుని మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్గా కాకుండా ఫ్లవర్ వర్క్ కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. ఒకటి వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ కలర్, ఇట్లా ఆల్టర్నేట్గా మనకు ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నాం. దాని నుంచి కూడా ఏంటంటే మనకు లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. కింద పార్ట్లో అంతా కూడా లీఫ్స్ ఇచ్చేసి 2 లీవ్స్, దానిపై నుంచి మనకి ఏంటంటే మొత్తం అంతా ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ దీనికి మనకు సర్వెన్స్ అంతా కూడా చిన్న డ్రాప్ లాగా బ్లాక్ కలర్ తోటి డ్రాప్స్ ఇచ్చేసారు అనమాట. అండ్ సారీ మొత్తం ఇలానే కంటిన్యూ అవుతుంది అనమాట. పళ్ళ పాటలో చూసినట్టు అంటే ఇవాళ రేపు మాక్సిమం మనకు జరీ వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి సారీస్ బాగా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. దీనికి ఏంటంటే పళ్ళలో కూడా మనకు జరీ అనేది యూజ్ చేయకుండా మొత్తం జూట్ తోటి మనకు సాఫ్ట్ జూట్ తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా ఫిల్ చేస్తూ చిన్న ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నారు. 3 లైన్స్ లాగా మనకు డిఫరెంట్ స్టైల్లో 3 రోస్ 1 by 1 మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట. పళ్ళ పాటలో మిడిల్ అంతా ఆరెంజ్ ఇచ్చి ఇటు సైడ్ మనకు బ్లూ కలర్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు.
అండ్ దీని బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు, 2 sides మనకి కాపర్ జారీ ఇచ్చారనమాట. దీని మీద మనకి కొంచెం బ్లాక్ కలర్ డిజైన్ గానీ అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 6200 పడుతుంది. ఓకే, సో 6200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో ముఖ్యంగా చూడడానికి చాలా బాగుంది, మనకి స్కర్ట్ బార్డర్ వల్ల కానీ డిఫరెంట్ డిజైన్ వల్ల కాంబినేషన్ వల్ల. సో ఒకసారి మానిక్వీన్ కి కట్ చూద్దామండి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ శారీ అయితే చూసాం అండ్ ఇప్పుడైతే కట్టి చూస్తాం. కడితే ఇంకా క్లియర్గా చాలా అందంగా కనిపిస్తుంది. సో మనం చూసినట్టయితే మొత్తం హాఫ్ అండ్ హాఫ్ చెప్పచ్చు. పైన అంతా కూడా క్రీమ్ అండ్ గోల్డ్ మిక్స్ కలర్లో మనకి పైన అంతా ఉంటుంది. అండ్ ఆ పైన చూసినట్టయితే మనకి కాపర్ బార్డర్ అన్నది హైలైట్ చేస్తూ హాఫ్ అంతా కూడా మనకి ఇలాగే ప్లెయిన్ రన్ అవుతుంది. అండ్ బార్డర్ అన్నది ఈ శారీకి ముఖ్యంగా చాలా ఎలివేట్ చేశారు. మొత్తం అంతా కూడా మనకి జూట్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తూ పైన అంతా కూడా ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. అండ్ ఆ ఫ్లవర్ కూడా మనకి వేరియేషన్ చూపించారు, ఒకటి బ్లూ అండ్ ఇంకోటి రెడ్ కలర్ కాంబినేషన్లో వేరియేషన్ చూపిస్తూ అవుట్లైన్ అంతా కూడా మళ్ళీ క్రీమ్ కలర్తో హైలైట్ చేస్తూ బార్డర్ అనేది చాలా హెవీగా రిచ్గా ప్లాన్ చేశారు. సో పైన చూసుకున్నట్టయితే మనకి ఈ బార్డర్ కంటిన్యూస్ కింద వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్రిల్స్ పార్ట్లో ఇంకా క్లియర్గా మనకు తెలుస్తుంది. హాఫ్ అంతా కూడా మనకి మంచి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్తో శారీ ఉంటుంది. అండ్ ఇంకో హాఫ్ చూసినట్టయితే మనకి కంప్లీట్ టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ అండ్ ఆ కింద కూడా మనకి జూట్ మీద బ్లాక్ జూట్ మీద ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ ఒక స్కర్ట్ బార్డర్ అనేది రన్ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే మళ్ళీ మనకి కాపర్ ఫినిషింగ్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా రన్ అవుతుంది. పళ్ళు కూడా మనకి చాలా డిఫరెంట్గా సేమ్ జూట్తోనే మనకి బ్లాక్ ఇచ్చేసి దాని మీద కూడా ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. ఇందులో కూడా మనకి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్తోనే ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా ఇంత రిచ్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు. సో ఇది కూడా మనకి షైనీ ఉంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా లేదా దీని మీద ఏదైనా బ్లాక్తో డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా ముంగా జరీ కుట అనేది తీసుకున్నారు. దీంట్లో బస్ వచ్చేసి మనకి ఏంటంటే క్రీమ్ విత్ ఎల్లో కలర్ షేడ్లో తీసుకున్నారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఎల్లో వచ్చేసి మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకు క్రీమ్ కలర్ తోటి చిన్న లైన్స్ అనేది కంట్లో వచ్చేసారు, చిన్న చిన్న బాక్సెస్ లాగా కంట్లో వచ్చేసింది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ అనేది ఇచ్చారు. గోల్డ్ మీద కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ గా కాకుండా సన్నటి లైన్స్ లాగా కంట్లో ఇచ్చేసారు, క్రాస్ లైన్స్. అక్కడ నుంచి చూస్తే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి ఒక లేస్ ఇచ్చారు, దానిపైన నుంచి మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి ఒక లేస్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు గోల్డెన్ అని ఇచ్చారు. సారీలు అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నారండి. సన్ ఫ్లవర్ టైప్ లో మనకు పింక్ కలర్ తోటి ఫ్లవర్ వర్క్ ఇచ్చారనమాట. అండ్ లీవ్స్ అంతా గోల్డ్ తో హైలైట్ చేశారు. లీవ్స్ అంతా కూడా మనకు గోల్డెన్ ఇచ్చేసి ఈ పింక్ లో కూడా మనకి ఏంటంటే ఆ ఫ్లవర్ వర్క్ కి ప్రతిదానికి మనకి సర్వెంట్స్ కి అవుట్ లైన్ కి అంతా కూడా మనకు గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే ఫిల్ చేస్తే ఫుల్ గానే వచ్చేస్తుందండి సారీ మొత్తం. మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ మనకు కింద కూడా రన్ అవుతూ వచ్చింది అనమాట. ఓకే, గ్రీన్ పింక్ అండ్ గోల్డ్ కలర్ తో. సో మనకి పళ్ళు అని స్పెషల్ గా ఏముండదు, పళ్ళు ఏం స్పెషల్ గా ఉండదు ఎందుకంటే మాక్సిమం సారీ అంతా కూడా మనకి రిచ్ గా ఇచ్చారు కాబట్టి చాలా దగ్గర బంచెస్. సో సేమ్ మనకి 3 sides కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. పింక్ గ్రీన్ అండ్ సిల్వర్ గోల్డ్ ఇచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ గా తీసుకున్నారు. సారీ అంతా మనకి వర్క్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 sides బోర్డర్ కంటిన్యూ ఇచ్చారనమాట. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 750 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇంత రిచ్ గా ఉన్న సారీ. సో ఇంత రిచ్ గా ఉంది సారీ అండ్ పార్టీస్ వాటి అన్నిటి కూడా చాలా హైలైట్ అవుతుంది. కానీ రేట్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 750 రూపీస్ కి అవైలబుల్ ఉంది విత్ కలర్ చాయిసెస్. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్లో బాటిల్ గ్రీన్ తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మనకు డిజిటల్ బార్డర్ ఇచ్చారనమాట. డిజిటల్ అంటే మనకి ఆల్ కలర్స్ తోటి మనకు బ్లూ అండ్ గ్రీన్ డార్క్ కలర్స్ అట్లా కలర్స్ తోటి మనకు బార్డర్ అనేది ఇచ్చారు. లైన్ అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసారు. దీని నుంచి కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఫ్లవర్స్ కూడా ఏంటంటే మనకు 3 రోజ్ ఫ్లవర్స్ మనకి కంట్రోల్ ఇచ్చేసి దానిపై నుంచి మళ్ళీ మనకి అంతా కూడా గోల్డెన్ తోటి లీవ్స్ డిజైన్ లాగా ఇచ్చారనమాట మొత్తము. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గానే ఫ్లవర్ వర్క్ అనేది మనకు మష్రూమ్ ఫ్లవర్స్ లాగా కంట్రోల్ ఇచ్చారనమాట. దీని నుంచి కూడా మనకి ఏంటంటే మళ్ళీ మనకు ఎల్లో కలర్ తోటి యాడ్ చేస్తూ వచ్చారు. గోల్డ్ కలర్ తోటి మొత్తం అంతా ఫిల్ చేసి మిడిల్ అంతా కూడా ఎల్లో కలర్ ఇచ్చారనమాట. ఇట్లా ఆల్టర్నేట్ గా సారీ అంతా రన్ అవుతూ వస్తుందండి. కింద బోర్డర్ హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. డిజిటల్ లోనే డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి సారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తోటి కింద బోర్డర్ మీద కూడా అదే ఫ్లవర్స్ అనేది కంట్లో వచ్చేసాయి. అండ్ పళ్ళు చూసినట్టయితే మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు. పళ్ళలో కూడా మనకు డిఫరెంట్ గానే తీసుకున్నారండి.
ఇది వచ్చేసి మనకు బాటిల్ గ్రీన్ కి ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట, నేరేడ్ పండు కలర్ ఇచ్చేసి దీంట్లో అంతా కూడా మొత్తం అంతా కూడా గోల్డ్ తోటే మనకు లైన్స్ లాగా కంట్లో ఇచ్చేసారు, క్రాస్ లైన్స్ లాగా. దాని మధ్యలో అంతా కూడా మనకు చిన్న చిన్న మ్యాంగో ఇచ్చారనమాట. ఇటు సైడ్ చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్ అనేది కంట్లో ఇచ్చేసారు, ఫ్లవర్స్ అనేది కూడా మనకు కంటిన్యూగా స్ట్రైప్స్ ఫ్లవర్స్ లోనే ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారండి. ఏంటంటే మనకు సారీలో వచ్చిన డిజిటల్ బోర్డర్ వచ్చేసింది హ్యాండ్స్ కి, సారీ అంతా కూడా మెజెంటా కలర్ తోటి ఇచ్చారనమాట బ్లౌజ్ అంతా కూడా. ఓకే, అంటే బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3400 పడుతుందండి. ఇందులో కూడా మనకు 3-4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో 3400 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్లస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో ఆల్ శారీస్ విత్ చాయిసెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా. పీచ్ కలర్లోనే పసిడి పట్టు వస్తుంది అనమాట. పసిడి పట్టు అంటే చాలా సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ నుంచి అంతా కూడా మనకు ప్లెయిన్ గా పీచ్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్ తీసుకున్నామండి. పైన ప్లెయిన్ గా ఇచ్చేసి మనకు మాక్సిమం దీనికి ఎక్కడ కూడా గోల్డెన్ అనేది యూజ్ చేయకుండా జస్ట్ మనకు బోర్డర్ లోనే ఇటు సైడ్ గోల్డ్ ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బోర్డర్ పై నుంచి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు అనమాట. బోర్డర్ పైన వచ్చిన మిడిల్ అంతా కూడా మనకు బ్లూ అండ్ గ్రీన్ డ్రాప్ డిజైన్ లాగా మనకు 2 రోస్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ తో 2 లైన్స్ ఇచ్చారు, బ్లూ కలర్ తో 2 లైన్స్, ఇలా ఆల్టర్నేట్ గా బోర్డర్ పైన అంతా డిజైన్ చేస్తామండి డిఫరెంట్ గా. సో శారీ మొత్తం మనకి హైలైట్ వచ్చేస్తుంది. పళ్ళ పాటలో కూడా సేమ్ అలానే ఎగ్జాక్ట్ మనకు బోర్డర్ ఏదైతే మనం 2 లైన్స్ అలా కంటిలో చూసామో ఎగ్జాక్ట్ మనకు పళ్ళలో కూడా అలానే రిచ్ లుక్ తోటి ఇచ్చారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ప్లెయిన్ గా వచ్చేస్తుంది. ప్లెయిన్ గా ఇచ్చేసి జస్ట్ మనకు గోల్డెన్ బోర్డర్ అనేది కంటిలో ఇచ్చేసారనమాట. ఇందులో కూడా కలర్ చాయిసెస్, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 6200 పడుతుంది. ఓకే, 6200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కలర్ లో తీసుకున్నారనమాట. మొత్తం అంతా కూడా ఫ్యాబ్రిక్ మనకు ప్యూర్ షిఫాన్ వస్తుంది. దాని మధ్యలో అంతా కూడా మనకు రింకల్ షేడ్ లో ఇచ్చారు. ప్యూర్ షిఫాన్ లోనే మనకు రింకల్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. పై బోర్డర్ మనకు హైలైట్ అని చెప్పొచ్చండి. పైన షోల్డర్ పార్ట్ వచ్చే బోర్డర్ అంతా కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. స్కర్ట్ బోర్డర్ అంతా గోల్డెన్ తోటి బాక్సెస్ లాగా ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు బాక్స్ లో కూడా మనకు ఫిల్ చేస్తే ఎల్లో కలర్ తోటి చిన్న డిజైన్ అనేది కంట్లో ఇచ్చేసాం అనమాట. దీనిపై నుంచి అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ నెట్ తోటి మనకు మొత్తం అంతా కూడా మనకు పీచ్ కలర్ అండ్ ఎల్లో ఆరెంజ్ షేడ్ ఇట్లా మనకు ఫ్లవర్ వర్క్స్ అంతా కూడా మనకి మల్టిపుల్ కలర్స్ యూజ్ చేస్తారనమాట. దానికి ఏంటంటే మనకి సర్వెంట్స్ కి అంతా కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది కూడా హైలైట్ చేస్తారు. ఏ కలర్స్ యూజ్ చేస్తే ఆ స్టోన్ వర్క్ అనేది కూడా కంట్లో ఇచ్చేస్తారు అనమాట. మొత్తం అంతా కూడా మనకు షోల్డర్ పార్ట్ లో వచ్చే బోర్డర్ హైలైట్ తీసుకున్నాం అనమాట. షోల్డర్ పార్ట్ వచ్చే బోర్డర్ మనకు పల్లపులో కూడా ఎండింగ్ లో ఇచ్చేసారనమాట కంటిన్యూగా. కింద బోర్డర్ హైలైట్ గా ఏంటంటే మనకు పైన ఏదైతే మనం ఫ్యాన్సీగా బోర్డర్ చూస్తామో స్కర్ట్ బోర్డర్ మీద అదే బోర్డర్ అనేది కింద కూడా ఇచ్చేసారనమాట. అంటే జస్ట్ మనకి ఇది సింగిల్ పళ్ళు అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎల్లో కాబట్టి మంచి బ్రైట్ కలర్, దానికి పింక్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి కాబట్టి ఇంకా హైలైట్ అవుతుంది. బ్లౌజ్ లో అంతా కూడా మనకు హాఫ్ వర్క్ ప్లెయిన్ గా ఇచ్చేసి హాఫ్ వర్క్ అనేది మనకు హైలైట్ తీసుకున్నాం అనమాట. ఏంటంటే బ్యాక్ సైడ్ అంతా రిచ్ లుక్ తోటి మనకు హెవీగా ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ రిచ్గా మనకు గోల్డెన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి వర్క్ తీసుకున్నాము. అదేవిధంగా హ్యాండ్స్ కూడా అలానే కంట్లో ఇచ్చేసాం అనమాట. మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారు. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మనకు 4200 ఉంది. ఓకే, సో ప్యూర్ షిఫాన్ ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 4200 రూపీస్కి అవైలబుల్. మాక్సిమం మనకి ఇది ప్లెయిన్ వస్తేనే 2000 అబౌవ్ ఉంటుంది. అవును. ఓకే, సో నెక్స్ట్ సారీ చూసేద్దామా. ప్యూర్ షిఫాన్ తీసుకుంటారండి. సారీలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా తీసుకొని జస్ట్ మనకు బోర్డర్స్ అనేది రిచ్ లుక్ లో తీసుకున్నాం అనమాట. బోర్డర్ లో చూసినట్లయితే కూడా మనకు మిర్రర్ అనేది బ్రాడ్ గా కాకుండా చాలా చిన్న చిన్న బోర్డర్స్ అనేది కూడా మనం డిఫరెంట్ గా ఇచ్చేసాం. మిర్రర్ మీద అంతా కూడా చిన్న చిన్న మిర్రర్ అనేది ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు ముడికుట్టు అనేది యాడ్ చేస్తూ వచ్చారు. క్రీమ్ కలర్ మీద ముడికుట్టు ఇచ్చేసి దాని నుంచి కూడా మనకి ఏంటంటే స్టాండ్ లాగా క్రీపర్స్ స్టైల్లో ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు సర్వెంట్స్ అనేది మొత్తం అంతా కూడా మిర్రర్ అనేది ఇచ్చేసారు అనమాట. క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి వర్క్ అనేది ఇచ్చేసారు. పై బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు జూట్ బోర్డర్ తీసుకున్నారు అనమాట. జూట్ బోర్డర్ ఇచ్చేసి దానిపై నుంచి అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా మనకు పైపింగ్ అంతా పింక్ కలర్ తోటి పైపింగ్ తీసుకున్నాము. సో బోర్డర్ లోనే మనకు ఒక 2 వేరియేషన్ తోటి మనం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. అక్కడ నుంచి కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా మనకు పళ్ళు అనేది ఫేస్ చేస్తూ డిజైన్ చేశారనమాట. పల్ వర్క్ అనేది కూడా మనకు స్టాండ్ లైన్ లాగా మనకు ఫేస్ చేస్తూ ఇచ్చారు. మనకు 5 పల్స్ అనేది మనకు ఫేస్ చేశారనమాట. ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సేమ్ నెట్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ జూట్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. వచ్చేస్తారనమాట.
సారీ అంతా కూడా మనకి ఇలానే రిచ్ గా ఇచ్చేస్తారండి. బ్లౌజ్ చూసినట్లు అవుతే మళ్ళీ మనం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. ఏంటంటే బోర్డర్లు అంతా కూడా మనం మిర్రర్ వర్క్ తీస్తాం కదా, అదే మిర్రర్ వర్క్ తోటి మనం రిచ్ గా మనకు బ్లౌజ్ అనేది తీసుకున్నాం. సో చాలా హెవీగా ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. సారీ అంతా మనకు ప్లైన్ గా ఉంది, హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటివంతా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1600 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. అండ్ అందులో కూడా మనకి కలర్ చాయిసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మనకి 1600 కి ఏమొస్తుందండి, మాక్సిమం మనకి బ్లౌజ్ పెట్టనీకి అంత కాస్ట్. అవును, ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ మనకి అంత కాస్ట్ పడుతున్నాయి. విత్ డిజైనర్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. మనకి కంప్లీట్ వర్క్ ఉంది కాబట్టి మనకి ఓన్లీ 1600. అండ్ ఇందులో కూడా కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనం దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్లస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి పట్టు శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్ కానీ, పెట్టుబడి శారీస్ కానీ, డైలీ వేర్ శారీస్ కానీ, ఇలా డిఫరెంట్ డిజైనర్ వేర్ శారీస్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఆల్ టైప్ ఆఫ్ డిజైనర్ శారీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వెల్కమ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ప్రజ్ఞా శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.